ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ఈ యొక్క వాగ్దానము సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాట. సొలొమోను దేని గురించి అయితే మొరపెట్టాడో ఆ ప్రార్థనా విన్నపములు దేవుని సముఖమందు ఆయన మొరపెట్టి ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మొరను వినియున్నాడు. సొలొమోను దేవుని పైన ఆధారపడ్డాడు. తన సొంత జ్ఞానమును ఆధారంగా చేసుకొనకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏది చేసినా సరే సొలొమోను దేవుని పైన ఆధారపడి ఆ చేయబోతున్నటువంటి పనికి ముందు దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ఆ పని చేయొచ్చా లేదా, చేస్తే నాకు విజయం కలుగుతుందా లేదా అని ఈ విధముగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించి సొలొమోనుకి ప్రతి ఒక్క విషయంలో తోడయుండి విజయం చేకూర్చాడు. ఈ దినమున దేవుడు నీతో కూడా చెప్తున్నటువంటి మాట, నీ ప్రార్థన విన్నపములను కూడా నేను వింటున్నాను. ఎప్పుడు అనంటే మనము కూడా మన యొక్క స్వంత జ్ఞానమునకు లోబడక ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుణ్ణి అడిగి చూడు. దేవా, నేను ఈ పని చేయటానికి వెళ్తున్నాను, ఈ పనిలో నాకు విజయం కలుగుతుందా లేదా, అసలు ఈ పని చేయొచ్చా లేదా, ఆ పని చేయటానికి తగినటువంటి జ్ఞానమును ఆలోచనను నాకు దయచేయవా అని నీవు అడిగినప్పుడు దేవుని సముఖమందు దేవుని యొక్క ప్రార్థన పాదములు పట్టుకొని ప్రార్థన చేసి అడిగి చూడు. ఈ దినమున దేవుడు నీవు చేసినటువంటి ప్రార్థనను, నీవు చేసినటువంటి విన్నపాలను దేవుడు విని నీకు కూడా దేవుడు తోడయండి. నీవు చేయు ప్రతి ఒక్క పనిలో కూడా నీకు దేవుడు విజయం కలుగు చేయునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుక మీకు స్తోత్రము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. నాయనా, ఎంతమంది మీకు మొరపెడుతూ ఉన్నారో, మీకు ప్రార్థిస్తూ ఉన్నారో, విన్నపాలను తెలియచేసుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రార్థనను దేవా తండ్రి, విన్నపాలను మీరు ఆలకించమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. నాయనా, వారి పక్షముగా మీరు ఉండి వారి జీవితంలో మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా. సొంత జ్ఞానమును ఆధారం చేసుకొనకుండా దేవా, నీ పైన ఆధారపడి జీవించే స్వభావమును, ఆలోచనను, శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అంతటి జ్ఞానం కలిగి మేము జీవించలాగున ఏది మంచి ఏది చెడు అని దాని మీద తండ్రి జ్ఞానం కలిగి నడుచుకొని విజయాలు పొందుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నాయన, ఈ దినమున ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగిన సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది నాయన బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలను తెరవండి యేసు నామములో. గర్భఫలాలను అందించమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి తండ్రి. చేతి పనులను మీరు దీవించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి నాయన. మరణ పడకల్లోకి వెళ్ళిపోకుండా తండ్రి వారి చుట్టూ మీ దూతలను కావలించి కాపాడు
కాపాడమని వేడుకుంటూ, దేవా ఆది నుంచి అంతవరకు తోడండి నడిపించమని వేడుకుంటూ, మరలా ఉదయం లేచి తండ్రి ఈ యొక్క ఉదయకాలం అంతా నాయన మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎవరైతే ఒక ప్రార్థనలో నాయన ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.